ఏం చేస్తున్నావు? ఆగానా పెట్టేసే రోడ్ పైన ఏమైంది? ఫామ్ పోతుంది, చేసి వేస్ట్ కదా. ఏం ఫామ్ అని కరెక్ట్ కొడుతున్నా. నువ్వు స్కాట్ ని ఈ పొజిషన్ లో చేస్తున్నావు. అయితే ఏమైతుంది? కాలు కిట్టనే పడుతుంది. డీప్ పోతలేదు ఇది. లోవర్ బ్యాక్ ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ కదా. ఎట్లా చేయాలి? ఎవరికైతే నాకు డీప్ స్క్వాట్ వస్తలేదు స్మిత్ మిషన్ మీద అన్న చేయండి, లేకంటే దీంట్లో ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను. షూ తీసేయనా, దాని మీద పెట్టుకో కాదు. ఈ క్లోజ్ గా పద్దాను అనుకుంటే కొంచెం దూరం పెట్టి కూడా చేసుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు 2 ప్లేట్లు పెట్టుకొని. ఇప్పుడు కింద కూర్చో, కంప్లీట్ గా కూర్చో. రైట్, ఈ మూమెంట్ అనేది పెరుగుతుంది. లే అంటే కొంతమందికి ఈ మజిల్ పెద్దగా ఉంటుంది, ఇంకోటి కొంతమందికి ఇక్కడ మనకి జాయింట్ కరెక్ట్ ఉండదు. దానివల్ల ఏందనంటే ఫ్లెక్సిబిలిటీ, ఆ మూమెంట్ ఉండకపోవడం వల్ల డీప్ వెళ్ళలేకపోతారు. ఇప్పుడు అదే క్లోజ్ గ్రిప్ స్కాట్ వెనకాల ప్లేట్ వస్తుంది కదా, ఆ ప్లేట్ ని కొంచెం డిస్టెన్స్ 2 ప్లేట్లు పెట్టుకోనా, లేక వెనకాల వుడెన్ స్టిక్స్ వస్తాయి మనకి వెనక హీల్ పెంచడానికి, అది పెట్టానా మనం చేయొచ్చు. అయినా నీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే లెగ్ ప్రెస్ కి వెళ్ళిపో, అదే స్కాట్ మూమెంట్ వస్తుంది. మనం అంటే స్మిత్ మెషిన్ వెనకాల హీల్ పెట్టుకోవడం, లెగ్ ప్రెస్, ఇట్లా ఏది చేసినా అదే ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ కోసం ఈ చిన్న ట్రిక్ అంతే. వేసుకుంటే కరెక్ట్ వస్తుందా? వస్తుంది. ఇంకా నీ హీల్ పెరిగిపోయింది అనుకో, ఆటోమేటిక్ గా నీకు డీప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ చూడు. రైట్, మొత్తం డీప్ వెళ్ళిపోవానా. డీప్ స్పాట్ చేయాలి కదా, ఫుల్ లెంత్ గా మనం అన్ని మజిల్స్ ని ట్రైన్ చేయాలి కదా. ఎవరికైతే ఫుల్ మూమెంట్ రాదు వాళ్ళ కోసం ఇది వేసుకొని చేయాలి, చేయొచ్చు. ధన్యవాదాలు.